నమస్తే అందరికి. 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ ఎట్లా రాయాలి అనే విషయాలు చూసాము. ఒక 4 రోజులు అయిపోయిన తర్వాత 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోతాయి. మరి 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియేట్ చేయడమా? లేకపోతే పాలిటెక్నిక్ చేయడమా? లేకపోతే ఐటీఐ చేయడమా? ఏదనేది కూడా ఈ 10థ్ క్లాస్ తర్వాతనే స్టూడెంట్స్ గానీ, పేరెంట్స్ గానీ నిర్ణయం తీసుకుంటారు. అంటే ఈ 10థ్ క్లాస్ తర్వాత ఏమేమి ఆపర్చునిటీస్ ఉంటాయి? వాళ్ళు లైఫ్‌లో ఏం కావాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి కోర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మా జనరేషన్‌లో తీసుకుంటే ఈ ఏ కోర్స్ తీసుకోవాలి ఏదనేది తక్కువ అవగాహన ఉండేది. కేవలం 10థ్ తర్వాత ఇంటర్మీడియేట్ చేసేది. ఇంటర్మీడియేట్ తర్వాత డిగ్రీ చేయడానికి ఎక్కువ అవకాశం ఉండేది ఆ రోజుల్లో. ఆ తర్వాత ఈ ఫీజ్ రియంబర్స్‌మెంట్ స్కీమ్ వచ్చిన తర్వాత చాలామంది ఇంజినీరింగ్ కోర్స్‌ల వైపు అంటే ఆహ్, ఇంజినీరింగ్ కోర్స్ చేయాలని చెప్పి దానికి తగ్గట్టుగా ఇంటర్మీడియేట్‌లో కోర్స్ తీసుకుంటున్నారిప్పుడు. ఇంకా మాకంటే ముందు తరంలో అయితే ఇంకా డిఫికల్ట్‌గా ఉండేది. అంటే అప్పుడు చదువుకునే వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు కొంతమందే ఉండేది. ఆ కొంతమంది తగ్గట్టుగా జాబ్స్ ఉండేది. ఎస్పెషల్లీ గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత ట్రెండ్ మా టైంలో జాబ్సు ఆహ్, కొంతవరకు తగ్గిపోయాయి గవర్నమెంట్ జాబ్సు. ప్రైవేట్ జాబ్స్ కొంతవరకొచ్చాయి. అంటే 60%, 40% అనుకోవచ్చు. 70% గవర్నమెంట్ జాబ్స్ అయితే 30% ప్రైవేట్ అనుకోవచ్చు మా టైంలో. ఇప్పుడు కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంది. గవర్నమెంట్ సెక్టార్‌లో 50% కంటే తక్కువ జాబ్స్ ఉంటాయి. ప్రైవేట్‌లో ఎక్కువ. ప్రైవేట్ సెక్టార్‌లోనే జాబ్స్ ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల చాలామంది గూడా గవర్నమెంట్ జాబ్ అంటే పెద్ద కొంతమంది ఇష్టం చూపియడం లేదు చాలామంది. ఈ ట్రెండ్‌లో, ఈ తరంలో ఉన్నటువంటి పిల్లలు. దాంతో పాటు చాలామంది డిగ్రీ వరకే ఎడ్యుకేషన్ స్టాప్ చేసి తర్వాత దే ఆర్ డూయింగ్ సమ్ జాబ్. రీసెంట్‌లీ రీసెంట్ స్టడీస్ ఆర్ షోయింగ్ దట్ నౌ. ఓకే. సో, మరి ఆ టైం ఇటువంటి సిట్యుయేషన్‌లో 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఏం గావాలనుకుంటున్నారు? ఏ కోర్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది? ఈ ఫలానా జాబ్ చేయాలనుకుంటారు. దాని తగ్గట్టు ఏ కోర్స్ తీసుకోవాలి 10థ్ క్లాస్ తర్వాత అనేటువంటి విషయాలను కూడా మనం కెరియర్ గైడెన్స్ అనుకుంటాం. ఈ కెరియర్ గైడెన్స్ అనేది నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా మా తరంలో గాని, అంటే మీ పేరెంట్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఆ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ టైమ్‌లో గాని అంతకంటే ముందు గాని పెద్ద ఇంపార్టెన్స్ లేదు. ఎందుకంటే ఏదో ఒక కోర్స్ చేసి ఏదో రకంగా ఏదో ఒక జాబ్ రావాలి, మనకు గవర్నమెంట్ జాబ్ అయితే సరిపోతది. దాని తగ్గట్టుగా ఏదో ఒక కోర్స్ చేసేవాళ్ళు. కానీ ట్రెండ్ మారిపోయింది. సిట్యుయేషన్ మారిపోయింది. వరల్డ్ వరల్డ్ ఈస్ లైక్ ఎక్స్‌పాండింగ్ ఫర్ ద జాబ్స్. ఎక్కడెక్కడ మనం ఈ దేశంలో పుట్టినా గూడా, మనం తెలంగాణ రాష్ట్రంలో గాని, ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినా గూడా, మనం ఎక్కడైనా గూడా జాబ్ జేయడానికి అవకాశం ఉంటది. వితిన్ కంట్రీ అండ్ ఆల్సో ఔట్ ఆఫ్ ద కంట్రీ. ఓకే. ఎక్కడైనా గూడా జాబ్ జేయొచ్చు ఈ రోజుల్లో. సో, అందువల్ల మనకు ఈ కెరీర్ గైడెన్స్ యొక్క అంటే ఏ జాబ్ చేయాలని తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెన్స్. ఇట్లాగే మనకు ఈ కెరీర్ గైడెన్స్‌లో నేను ఎందుకు మరి ఇంతగనం దీనికి ఇంపార్టెన్స్ అంటే మనకు ఫస్టు ఫ్రెండ్స్‌ని చూజ్ చేసుకుంటాం. ఫ్రెండ్స్‌ను చూజ్ చేసుకోవడం మన చేతుల్లో లేదు. అంటే మనం స్కూల్‌కెళ్ళడం గాని, మనం ఎక్కడైతే పుట్టి పెరిగామో మన ఊర్లో గాని అట్లా మనకు ఫ్రెండ్స్ వస్తారు. తర్వాత రకరకాలుగా రకరకాల విషయాలు మనము చూ చూజ్ చేసుకుంటాం కొన్ని కొన్ని సార్ల. మొబైల్ గాని, వస్తువులు గాని ఆహ్, మనకు నచ్చినటువంటి బ్రాండ్ గాని, బట్టలు గాని, మన ఫుడ్ గాని అవన్నీ ఒక ఎత్తు. ఈవెన్ ఇంక్లూడింగ్ మ్యారేజ్. మ్యారేజ్ గూడా నాకు తెలిసినంత వరకు సెకండ్ లెవెల్‌లో వస్తుంది. బట్ కెరీర్ గైడెన్స్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కెరీర్ గైడ్ మనం ఏ జాబ్ అయితే చేయాలనుకుంటున్నామో, ఇక్కడ మనం గనుక ఏదో రాంగ్ స్టెప్ ఏసినట్లయితే తర్వాత దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ చేయడానికి వీలు గాదు. అందువల్ల ఈ కెరీర్ గైడెన్స్ అంటే మనం ఏ జాబ్ చేయాలి, దానికి తగ్గట్టు ఏ కోర్స్ తీసుకోవాలనేది చాలా ఇంపార్టెన్స్ పొజిషన్ ఉంటది మన మన లైఫ్ లోపల. ఎందుకంటే ఆ కోర్స్‌ని బట్టి, ఆ చేసే జాబ్‌ని బట్టే మన లైఫ్ అంతా గూడా డిపెండ్ అయి ఉంటుంది. మధ్యలో మనం ఒక జాబ్ చేసాము. ఏదో సడెన్‌గా ఆహ్, ఆహ్, మనకు దానికి డిమాండ్ లేకుండా పోయింది. ఆ సెక్టార్‌కి ఆ పర్టిక్యులర్ ఆక్యుపేషన్‌కి, ఆ పర్టిక్యులర్ జాబ్‌కి, ఆ వర్క్‌కి డిమాండ్ తగ్గిపోయింది. అప్పుడు సడెన్‌గా మళ్ళీ మనం కొత్త పని నేర్చుకోలేము గదా! అందువల్ల ఈ కరెంట్ మార్కెట్‌లో ఏ జాబ్స్ ఎక్కువ డిమాండ్ ఉన్నాయి? ఏ జాబ్స్ చేస్తే మనకు ఫ్యూచర్ కొంచెం మంచి అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలున్నాయి అనేటువంటి విషయాన్ని కెరీర్ గైడెన్స్‌లో మనము చూసుకుంటాం. అట్లాగే మనం ఈ ఈ ఈ కెరీర్ గైడెన్స్ అంటే గూడా ఆహ్
మెయిన్‌గా ఏ కోర్స్ చేయాలి? మనం ఇంజినీర్ కావాలనుకుంటుంటే ఏ కోర్స్ తీసుకోవాలి? లేదు నేను టీచర్ కావాలనుకుంటాను. ఏ కోర్స్ తీసుకోవాలి? డాక్టర్ కావాలనుకుంటాను. 10థ్ తర్వాత ఏ కోర్స్ తీసుకోవాలి? అటువంటి విషయాలన్నీ గూడా ఈ కెరీర్ గైడెన్స్‌లో తీసుకుంటాం. కెరీర్ అంటే మనం చేయబోయేటువంటి ఉద్యోగము. గైడెన్స్ అంటే ఆ ఉద్యోగానికి తగ్గట్టుగా మీరు ఏ కోర్స్ తీసుకుంటే మీకు అపార్చునిటీస్ విల్ బి వెరీ హై అనేటువంటి విషయాన్ని దీనిలో నేర్చుకుంటాము. అట్లాగే ఈ కెరీర్ గైడెన్స్ ఎందుకు ఇంపార్టెన్స్ మరి ఎందుకంటే ఇది దిస్ విల్ బి డిటర్మైన్ అవర్ లైఫ్. ఇది మనం ఇక్కడ జాగ్రత్తగా స్టెప్ తీసుకుంటే, పలానా కోర్స్ తీసుకుంటే, మనం పలానా రంగంలో సెట్ అయిపోయినట్టయితే, మనకు మంచి అవకాశాలుంటాయి. మనకు ఎటువంటి ఆహ్, కష్టాలు రాకుండా మన లైఫ్ అనేది సాఫీగా సాగిపోవడానికి అవకాశం ఉంటుంది. అనేటువంటి ఒక నమ్మకంతోటి ఈ కెరీర్ గైడెన్స్ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ సిట్యుయేషన్ మనం ఒకటనుకుంటే అదొకటి జరుగుతుంటే, మనం ఒక జాబ్ బాగా డిమాండ్ ఉన్నదనుకోని తీసుకుంటే తర్వాత జాబ్ ఉండవు. ఎగ్జాంపుల్‌కి మేము డిగ్రీ చేసే టైంలో ఎలక్ట్రానిక్స్ అనేది బాగా డిమాండ్ యూజీలో అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోర్స్‌లో. కానీ కొద్ది రోజుల తర్వాత ఇప్పుడిది 2000 అప్ టు 2000-2010 వరకు అనుకోవచ్చు ఎలక్ట్రానిక్స్. దానికి జాబ్స్ ఏమి లేవు. ఎందుకంటే అటు జూనియర్ కాలేజ్‌లో పొజిషన్స్ లేవు. డిగ్రీ కాలేజ్‌లో పొజిషన్స్ లేవు. స్కూల్ సెక్టార్‌లో పొజిషన్స్ లేవు. నార్మల్, నార్మల్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చేసినా కూడా పొజిషన్స్ ఉన్నాయి. అట్లా ఆ రకంగా ఒకటి అనుకున్నా కూడా ఆ టైం వరకు చూస్తే మనకి జాబ్స్ లేకుండా అయిపోయినాయి. అట్లా ఇప్పుడు గూడా అట్లాగే ఇంజినీరింగ్ కోర్స్ అని జెప్పి మనము ఫీజ్ రియంబర్స్‌మెంట్ కోర్స్ చేసిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ చేసిన తర్వాత చాలా డిమాండ్ వచ్చింది. ఎవరు చూసినా గూడా ఇంజినీరింగ్ కోర్స్‌లే తీసుకున్నారు. ఒక టైంలో ఆహ్, ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ బాగా డిమాండ్ ఉండే. ఇప్పుడు ఈ పవర్ ప్లాంట్స్ పెట్టిన టైంలో థర్మల్ పవర్ కావచ్చు అటువంటి థర్మల్ పవర్ స్టేషన్స్ తర్వాత తగ్గిపోయింది మరి. ఆ తర్వాత మెకానికల్ ఇంజినీరింగ్‌కి ఒక డిమాండ్ ఉండే. సివిల్ ఆ తర్వాత ఐటీ అంటే కంప్యూటర్ సైన్స్‌కి బాగా డిమాండ్ ఉంది. 2010 తర్వాత గాని 2002, 2010 ఆర్ 15 వరకి. తర్వాత మారిపోయింది. ఇప్పుడు ఐటీ అంటారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ నౌ ద కరెంట్ ట్రెండ్ ఈస్ సైబర్ సెక్యూరిటీ ఆర్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత ఆహ్, ఎంఎల్ మెషిన్ లెర్నింగ్. సో, ఇట్లా మరి ఈ డిమాండ్ గూడా ఎన్ని రోజుల వరకు ఉంటదింకా తెలీదు. కొన్ని కోర్స్ అయితే డిమాండ్ ఎప్పటికి ఉంటది. ఎగ్జాంపుల్ టీచింగ్ పొజిషన్ అది స్కూల్ లెవెల్ గావచ్చు, ప్రీ ప్రైమరీ గావచ్చు, ప్రైమరీ గావచ్చు, సెకండరీ గావచ్చు, ఇ ఇంటర్మీడియేట్ ప్లస్ సీనియర్ సెకండరీ గావచ్చు, డిగ్రీ గావచ్చు, యూనివర్సిటీ లెవెల్ గావచ్చు. ఇట్ ఈస్ ఎవర్ గ్రీన్. ఎప్పటికీ ఉంటుంది. ఇంక్లూడింగ్ సివిల్ ఇంజినీరింగ్ గూడా. సివిల్ ఇంజినీరింగ్ అంటే ఏంది మనకు గవర్నమెంట్ సెక్టార్‌లో కొన్ని బిల్డింగ్స్ నిర్మించాల్సొస్తది. దానికోసం వచ్చేటువంటి జాబ్. అవి ఎప్పటికి ఉంటూనే ఉంటాయి. నాట్ ఓన్లీ ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్, బట్ ప్రైవేట్ సెక్టర్ ఆల్సో. ఈవెన్ టీచింగ్ ఆల్సో. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్, కాలేజ్‌లు తగ్గడం వల్ల పొజిషన్ తగ్గుతుండొచ్చు. కానీ ఆల్టర్‌నేటివ్‌గా ప్రైవేట్‌లో గూడా జాబ్స్ ఉంటాయి. అట్లా. సో, అగైన్ మళ్ళీ గవర్నమెంటా, ప్రైవేట్ బెటరా అని దట్ వి విల్ డిస్కస్ లేటర్ ఆన్. అంటే కొన్ని ఎవర్ గ్రీన్ ఉంటాయి. అలాగే బ్యాంకింగ్ రంగం ఉంది. బ్యాంకింగ్‌లో గూడా ఎప్పటికి జాబ్స్ ఉంటూనే ఉంటాయి. ఎవర్ గ్రీన్. రైట్? హెల్త్ సెక్టర్ ఈస్ ఆల్సో ఎవర్ గ్రీన్. ఓకే. ఇన్స్యూరెన్స్ ఒకప్పుడు చాలా తక్కువ జాబ్స్ ఉండేది. ఇప్పుడు పెరిగిపోయినాయి మళ్ళీ. ప్రైవేట్ బ్యాంక్స్ రావడం వల్ల ఇన్స్యూరెన్స్ కంపెనీలు సో, ఇట్లా కొన్ని జాబ్స్ ఎప్పటికి ఉంటూనే ఉంటాయి. ఎకనామిక్స్ ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. ద హోల్ వరల్డ్ ఈస్ రన్నింగ్ టు గెట్ గుడ్ ఎకనామిక్ గ్రోత్ డబుల్ డిజిట్ అట్లా. అంటే ఎకనామిక్స్‌కి డిమాండ్ ఎప్పటికి ఉంటది. తర్వాత ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంది. ఇంగ్లీష్‌కి డిమాండ్ ఎప్పటికి ఉంటుంది. అట్లా కొన్ని సబ్జెక్ట్స్ ఎక్కువగా డిమాండ్ ఉంటుందన్నమాట. సో, ఆ తర్వాత ఒకసారి మనం ఒక జాబ్‌గా తీసుకోవాలనుకుంటే, ఆ జాబ్ మన లైఫ్‌ని డిసైడ్ చేస్తది. ఒక్కొక్కసారి మనం చేయబోయే జాబు మన లైఫ్ పార్ట్‌ని డిసైడ్ చేస్తది. మీరు ఆడ గావచ్చు, మగ కావచ్చు. మేల్ ఆర్ ఫీమేల్. మీరు ఒక డాక్టర్ కావాలనుకుంటే, మీకు రాబోయే సంబంధాల్లో గూడా డాక్టరు పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరొక టీచర్ అనుకుంటే, ఒక టీచర్‌ని పెళ్లి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరొక హైటెక్ ఫార్మర్ అనుకుంటే, మిమ్మల్ని ఒక హైటెక్ ఫార్మింగ్ ఇష్టపడేటువంటి అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఇద్దరు కలిసి పని చేసుకొని, మీ సంసారాన్ని కొంతవరకి రెట్టించే విధంగా మంచిగా హాయిగా ఉండే విధంగా చేసుకోవడానికి అవకాశం ఉంటది. సేమ్ ఫీల్డ్ ఉన్నప్పుడు కొంచెం ఆహ్, లైఫ్ పార్ట్నర్స్ మధ్య అండర్‌స్టాండింగ్ ఎక్కువగా ఉంటుంది. దే కెన్ ఈజిలీ అండర్‌స్టాండ్ ఈచ్ అదర్. వాట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ దే ఫేస్ ఇన్ ద ప్రొఫెషన్. సో, అట్లా మనకి ఈ కెరీర్ గనుక
ఒక జాబ్ గనుక డిసైడ్ అయినట్లయితే మన లైఫ్ పార్ట్నర్ కూడా నాట్ వైస్ వర్సా. లైఫ్ పార్ట్నర్ డిసైడ్ అయినాక జాబ్ అనేది డిసైడ్ కాదు. సో, మీ జాబ్ అనేది అంత బ ఒక్కోసారి ఇంకేంటిది మనకి గవర్నమెంట్ జాబ్ అయిందనుకోండి. గవర్నమెంట్ జాబ్ అయితే మనము గవర్నమెంట్ జాబ్ చేసినప్పుడు ఎక్స్‌పైర్ అయిపోయిన తర్వాత ఏదైనా పెన్షన్ స్కీమ్ ఉంటే అది డిపెండెంట్స్ కూడా పెన్షన్ స్కీమ్ వస్తది. అట్లాగే కొన్ని గవర్నమెంట్ జాబ్స్‌లో ఏదైనా సడెన్‌గా ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ఎవరైనా ఒకరికి అంటే వైఫ్ గాని, లేదంటే హస్బెండ్ గాని, డిపెండెంట్ అంటే ఆహ్, బిడ్డ గాని, కొడుకు గాని వాళ్ళు కూడా జాబ్ ఇచ్చేటువంటి వెసులుబాటు ఉంటుంది. అంటే మీరు చూజ్ చేసుకున్న జాబ్‌ని బట్టి. గవర్నమెంట్ జాబ్‌లో ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి. అట్లాగే గవర్నమెంట్ జాబ్‌లో ఈ మధ్య కొంచెం పెన్షన్ సిస్టమ్ లేదు. కానీ పెన్షన్ సిస్టమ్ లేనప్పటికీ గవర్నమెంట్ కొంత అమౌంట్ తీసుకుంటుంది. ఎంప్లాయీ నుండి కొంత అమౌంట్ తీసుకొని అదంతా ఒక ఫిక్స్ చేస్తుంది. రిటైర్మెంట్ టైమ్‌లో లంప్ సమ్ అమౌంట్ వస్తుంది. 1,00,00,000 రూపీస్ గాని, 50,000, 50,00,000 గాని అట్లా ఒకటేసారి వస్తుంది లంప్ సమ్. సో, ఆ అమౌంట్ తోటి మీరు ఏమన్నా చేసుకోవచ్చు. అట్లా అట్లా కొంచెం వరకి వెసులుబాటు ఉంటుంది గవర్నమెంట్ జాబ్ అయిన. సో, అట్లా కొన్ని ప్రైవేటు పెద్ద పెద్ద కా ప్రా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీస్ గూడా అట్లా చేస్తున్నాయి. కొన్ని వెల్‌ఫేర్ వరల్డ్ ఫేమస్ ఆహ్, హ్మ్. కంపెనీస్ కూడా ఇటువంటి మంచి మంచి పాలిసీస్ చేస్తాయి. రిటైర్మెంట్ తర్వాత ఇటుంటాయి. అందువల్ల మీరు చేయబోయే జాబ్ అనేటువంటిది ఖచ్చితంగా మీ లైఫ్‌ని డిటర్మైన్ చేస్తది. అదేంటిది కేవలం మీ జీవితంలోనే కాదు. మీరు అటు జాబ్‌లో ఉన్నప్పుడే కాదు, జాబ్ అయిపోయిన తర్వాత కూడా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా మీ రిటైర్మెంట్ లైఫ్‌ని కూడా హాయిగా గడపడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎవరి పైన డిపెండ్ కాకుండా. రిటైర్మెంట్ తర్వాత మనకు డబ్బులుండవు. పని చేయడానికి వీలు కాదు. అట్లా మనకు డబ్బులు కూడా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఐ విల్ కంటిన్యూ ఇన్ నెక్స్ట్ వీడియో.